హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వనజంగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యామన్నమాట హోటల్ నుంచి. సో వెళ్దామా, వ్యూ పాయింట్ చూస్తావా? ఇదైతే చాలా బాగుంటుందంట. సో వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఎలా వెళ్తాం ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. మేమైతే ఇప్పుడు కార్లో వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి ఆటో అయితే కట్టించుకుని వెళ్తాం. అంటే 2 and 2 అనమాట. ఇది వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్. చిన్నపిల్లలకి ఛార్జ్ ఏం చేయరు. సో ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. హాయ్ లక్కీ, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ లక్కీ, గుడ్ మార్నింగ్ చెప్పు. ఎస్, గుడ్ బాయ్ లక్కీ. మేమైతే బిఫోర్ 4 o'clock స్టార్ట్ అయిపోయాం. అయినా కానీ జనాలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వనజంగి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ మనము దగ్గర ఒక 4 kilometers పైన మనం నడవాలి. అందుకని చెప్పేసి ముందుగానే స్టార్ట్ అయ్యాం. అయినా వనజంగి ఇంతమందికి తెలుసా అని చాలా షాక్ అయ్యామన్నమాట. మేము వెళ్ళే దారిలో మెయిన్ జంక్షన్లో మనకైతే అమౌంట్ కట్టించుకుంటారు. ప్రతి జీప్కి ఇంత అమౌంట్ అని చెప్పి కట్టించుకుంటారు. సో అది ఇంకా బార్గెనింగ్ లేదు, వాళ్ళు చెప్పిన అమౌంట్ మనం ఇచ్చేయాల్సిందే. సో మొత్తానికి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అలాగే వీళ్ళు మన దగ్గర వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ మేము కూడా ఇచ్చేసి వెంటనే స్టార్ట్ అయితే అయిపోయాము. ఆల్మోస్ట్ అప్పటికే చాలా వరకు వెహికల్స్ అయితే పైకి వెళ్ళిపోయాయి. గైస్, మేమైతే ఒక 1 hour పైన కష్టపడి అయితే మొత్తానికి పైకి అయితే రీచ్ అయ్యాము. అండ్ అలాగే మనకి ఏమైనా చూపించడానికి కూడా దారి అంతా కూడా చీకటి అనమాట. సో దానివల్ల అంత క్లారిటీగా కనిపించలేదు ఏమీ కూడా. సో లైట్ వచ్చిన తర్వాత చూపిద్దాము అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఇంకా పైకి అయితే ఉంది ట్రెక్కింగ్, కాకపోతే మేము ఇక్కడతోటే ఆగిపోయాము. అండ్ ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను. అంటే ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మెల్లిమెల్లిగా సన్ రైజ్ రావడం, అది మేము ఇలా క్యాప్చర్ చేయడం మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దగ్గర చూసాం కదా, సో ఇంకా బాగా అనిపించింది. ఆ మెమరీస్ అన్నీ కూడా ఇంకా మర్చిపోలేము ఎప్పటికీ కూడా. సో అలాగే మొత్తానికి అయితే చాలా ఒక మంచి ట్రిప్ అని చెప్పాలి. సో వనజంగి ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పైకి అంత దూరం నడవాలి అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో పిల్లల్ని మనం ఎత్తుకుని నడవాలి అంటే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన వెయిటే మనం మోయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. అలాంటిది పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళమంటే అదొక ఎలాంటి ఇబ్బంది అనే చెప్పాలి. సో లక్కీగా ఏంటంటే ఆల్రెడీ హిప్ బెల్ట్ ఉంది కాబట్టి సో దాంతో మేనేజ్ చేస్తాం అందరం కొంచెం ఎత్తుకుని. బట్ ఇక్కడ అలా కాదు, కొంచెం పెద్ద పిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ చాలాసేపు అయితే అయ్యింది. అండ్ మనకి సన్ రైజ్ దగ్గరలో ఉన్నాం. ఈ వ్యూ అంతా చూసినప్పుడు మాకు జస్ట్ ఒక సీనరీస్లా అనిపించింది అనమాట. సో ఇంకా ఫ్లాష్ ఆఫ్ చేసేసి మేమే డైరెక్ట్గా తీసామన్నమాట వీడియో. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో సన్ రైజ్ వచ్చాక కూడా మీకు కరెక్ట్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది.
అయితే ఉన్న ప్లేస్ నుంచి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. అక్కడ అంతా కూడా క్లౌడ్స్ అవి ఎంత బాగా కనిపిస్తున్నాయి అనేది నేను మీకు ఒక్కసారి క్లారిటీగా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి ఆల్మోస్ట్ మనం సన్ రైజ్కి దగ్గరలో ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తూ చూడడం అది ఇంకా బాగా అనిపించింది అనమాట. అయితే చాలా పిక్స్ తీసుకున్నాం. అండ్ ఇంత బ్యూటిఫుల్ సీనరీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసినట్లయితే నాకైతే కామెంట్లో తెలియజేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉంది ఏంటి అని చూపించాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫస్ట్ హోటల్ రూమ్కి అయితే రిటర్న్ అయిపోతాం అనమాట. అండ్ లక్కీ వెళ్ళిపోతామా నాన్న? అదిగో చాలా బాగుంది అసలు. సో సన్ రైజ్ మొత్తం కంప్లీట్గా జస్ట్ ఒక 5 minutes లోపులోనే వచ్చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోతాం. ఇందాక మేము పైకి వచ్చినప్పుడు మీకు చూపించడానికి అయితే అంత క్లారిటీగా లేదు, అంత చీకటిగా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే వాటర్ బాటిల్స్, చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతూనే ఉన్నారు పై వరకు, పైన అంతా కూడా. అండ్ కొంతమంది ఇంకా మ్యాగీ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే నాన్ వెజ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మేమైతే ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. సో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అంతే. అండ్ ఇక్కడి నుంచి అయితే మొత్తానికి కిందకి వెళ్ళిపోతున్నాము. అండ్ చూసారు కదా మొత్తం అంతా కూడా సీనరీస్ లాగా ఎంత బాగా అనిపించింది అంటే జనాలు ఇంకా ఈ టైం కూడా వస్తూనే ఉన్నారు. బట్ మేము వచ్చిన టైం అయితే ద బెస్ట్ టైం అని చెప్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతాము. సంజయ్ వాళ్ళు అప్పుడే ఇంకా ఎనర్జీ కోసం డ్రింక్ అది తీసుకున్నారనమాట. అండ్ ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఇవన్నీ దాటుకుంటూ కిందకైతే వెళ్ళిపోతాము.
గైస్ ఫైనల్లీ అయితే కిందకు వచ్చేసాం అండ్ ఇక్కడ మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అంత పై వరకు మేమైతే వెళ్ళొచ్చాం అనమాట. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ మనం ఎక్కడం చాలా కష్టం, దిగడం ఈజీయే కానీ ఎక్కడం అయితే చాలా కష్టం. అండ్ ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కిందన్నీ కూడా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి మనకి. అండ్ కింద వ్యూ పాయింట్ కూడా ఇంకా చాలా బాగుంది. పైన చూసిన దానికంటే కిందనే నాకు బాగా అనిపించింది అనమాట. మేము వచ్చేసి ఆటో ఎక్కి ఇంకా రిటర్న్ అయితే అయిపోతాం హోటల్ రూమ్కి. అండ్ వెళ్ళేదారిలో ఒక మంచి వ్యూ పాయింట్ వచ్చిందండి. జస్ట్ ఇంకా ఎక్కి కొంచెం ఒక 1 minute కూడా వెళ్ళలేదు ముందుకి. సో జస్ట్ ఏంటి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ వచ్చింది, మీకు కూడా చూపిస్తాను, ఒకసారి నాతో పాటు రండి. సీనరీస్ అవి మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ తెలియజేయండి. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇంకా డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి, మా రిటర్న్ జర్నీ ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. అంతకంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.